ఏమయ్యా, నీకెంత ధైర్యం ఉంటే కక్కుసులో కుక్కీకి వేలాడు తీసిన గంజి పెట్టి ఉతికారేసిన నా కాకి చొక్కాని నువ్వేసుకెళ్తావు? పై అధికారి ఒక ఆయన వస్తారు, ఆయన నిన్ను ఉతికి ఆరేస్తారని చెప్పారు కదండి, అందుకే అలా చేశాను. ఇలా చూడు, తప్పు చేసిన వాడికి శిక్ష విధించాల్సిందే. అందుకే ఈ జైల్లో నువ్వు తప్ప వేరే మగాడే లేడు. థ్యాంక్స్. కనుక నువ్వు ఉతుకు, చక్కగా ఉతుకు. ఉతకమంటారండి? బాగా ఉతుకు. కానీ ఉతకడానికి ముందుగా నాతో చెప్పు, అప్పుడే నేను ఇంకో డ్రెస్తో రెడీగా ఉండగలుగుతాను. వస్తాను సార్. ఏంటి వీడు టెర్రర్ తాతారావునే టెర్రరైజ్ చేసిపోతున్నాడు? ఇదేమన్నా జనక్రీడలా జలసాగా చేస్తున్నారు? జైల్లో ఎంతమంది ఖైదీలున్నా మూర్తి మీద బాల మీద మీకు ప్రత్యేకమైన శ్రద్ధ. ఏకలవ్య, మిగతా వాళ్ళకి సాయం చేయడం కోసమే చిన్న చిన్న తప్పులు చేసి జైలుకు వచ్చాడు మూర్తి. కానీ బాలగాడు ఫైనాన్షియల్ కంపెనీలో పనిచేసేవాడు. కంపెనీ వాడు పబ్లిక్ ని మోసం చేయడానికి ముందే వీడే కంపెనీని మోసం చేసి చేతివాటం చూపించి జైలుకు వచ్చాడు. వీళ్ళ మైత్రిని నేను అభినందిస్తున్నాను రా ఏకలవ్య. అచ్చే ఏకలవ్య, బాలా మీద దెబ్బ పడిందని తెలియగానే మూర్తికి లేచింది కోపం. అలాంటి స్నేహం వాళ్ళది. ఏంట్రా నీ చెడ్డీకి అన్ని కిటికీలు ఉన్నాయి, మగాడు నీళ్ళు వేసుకుంటున్నారు.